క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనములు. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రిలరా, భూలోకము మొత్తము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. ప్రతి ఒక్కరూ తమ హృదయాలోచనలో పడిపోయారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి దేవుని గురించిన భయము కానీ, దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన కానీ లేదు. దూషణలు, ద్వేషాలు, మోహపు చూపులు, వ్యామోహపు తలంపులు, కీడును చేయడము, పన్నాగాలు పన్నడము, వారి మార్గాలు పాపపు మార్గాలు, వారి ఆలోచనలు కపటపు ఆలోచనలు, వారి నడతలు చెడిపోయిన నడతలు. అందుకే దేవుడు భూమి అందున్న సమస్త శరీరులను నాశనము చేయాలి అనుకున్నారు. అయితే అలాంటి సమయంలో నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడయ్యాడు. నోవాహును అతని ఇంటి వారిని మాత్రము దేవుడు రక్షించాలి అనుకున్నాడు. కారణము ఏమిటి? ఎందుకు నోవాహు దేవుని దృష్టిలో కృపను పొందుకున్నాడు? కారణము ఏమిటంటే, లోకమంతా దేవుణ్ణి మరిచిపోతే నోవాహు మాత్రము దేవునితో నడిచాడు. అటువంటి సమయంలో ఎలాంటి దుష్టత్వము లేకుండా, ఎటువంటి పాపము చేయకుండా, యథార్థముగా విశ్వాసముతో దేవుని భయము కలిగి జీవించాడు. అందరూ దారి తొలగిపోయి ఉంటే అతనేమో దేవుని మార్గంలో నడిచినాడు. అందరూ చెడిపోయి ఉంటే అతనేమో పరిశుద్ధముగా జీవించినాడు. అందరూ మోహపు క్రియలు చేస్తుంటే అతడు నిందారహితముగా జీవించినాడు. అందరూ దేవుని గురించిన ఆలోచన లేకుండా ఉంటే అతనేమో దేవునితోనే కలిసి నడిచినాడు. ప్రియులారా, మరి నేడు మనము ఉంటున్న లోకము ఈ విధముగా దేవుని భయము లేకుండా, దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు లేకుండా ప్రతి ఒక్కరూ తమ తమ సొంత క్రియలను చూసుకుంటూ అన్యాయముగా, అక్రమముగా, అవినీతితో అసహ్య కార్యాలు చేస్తూ అపరిశుద్ధముగా జీవిస్తున్న రోజులలో నేడు మనము ఉంటున్నాము. అలాంటి మనుషుల మధ్య, అలాంటి లోకంలో మనము జీవిస్తున్నాము. మరి మన జీవితము ఏ విధముగా ఉన్నది? మనము కూడా నోవాహు వలె నీతిమంతులము, నిందారహితులముగా ఉండి దేవునితో నడిచే వారి వలె ఉంటున్నామా? లేక లోకముతో కలిసిపోయి హృదయములో, ఆలోచనలలో, తలంపులలో, క్రియలలో, మార్గాలలో పడిపోయి, తప్పిపోయి, చెడిపోయి జీవిస్తున్నామా? ఒకవేళ మనము నివసిస్తున్న ప్రాంతాన్ని, దేశాన్ని దేవుడు ఈ విధముగా నాశనము చేయాలి అనుకుంటే, సమస్త శరీరులను నాశనము చేయాలి అనుకున్న సమయములో ఆనాడు దేవుడు నోవాహును కనుగొన్నట్లుగా, ఆనాడు నోవాహును చూసినట్లుగా ఈనాడు నేటి దినములలో దేవుడు మనలను కనుగొనే స్థితిలో మనము ఉన్నామా? ఒకమారు ఆలోచించుకుందాము. మనము ఏమిటో మనకు తెలుసు కాబట్టి ఒకసారి నోవాహు వలె నీతిగా, నిందారహితముగా జీవిస్తూ దేవునితో కలిసి నడుస్తున్నామో, లేక లోకముతో, పాపముతో, సాతానుతో కలిసి నడుస్తున్నామో మనకు తెలుసు కాబట్టి ఇప్పుడే మనలను మనము సరిచేసుకుందాము. మనలాంటి వారిని బలపరిచి సరిచేసి పరమపురికి నడిపించాలని దేవుని కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉండగా, దేవుని కనుదృష్టిలో మనము ఎలా ఉన్నామో, ఉంటున్నామో ఒకమారు మనలను మనము పరిశీలించుకొని సరిచేసుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని మీ వాక్యము సెలవిస్తున్నది. నిజముగా ఈ లోకములో మా జీవితాలు ఏ విధముగా ఉన్నవో పరిశీలన చేసుకునే విధముగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు స్తోత్రములు. నీతిమంతులుగా, నిందారహితులుగా జీవిస్తూ
మీతో నడిచే కృపలోనికి మమ్మల్ని నడిపిస్తూ బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.